ఇటీవల థియేటర్లో విడుదలై మలయాళం ఫ్యామిలీ డ్రామా మధువిధ్ ఇప్పుడు సోనీ లైవ్ ఓటీటీ ప్లాట్ఫారం తెలుగు ఆడియోతో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. విష్ణు అరవింద్ డైరెక్షన్ వహించిన ఈ సినిమాలో శర్వాఫుద్దీన్ కళ్యాణి ప్రధాన పాత్రలో పోషించారు. సినిమా కథ ఏమిటంటే అమృతరాజ్ అలియాస్ అమ్ము 3 తరాల మగవాళ్ళు మాత్రం ఉండే అజ్లీ మదిల్ తరవాడ్ అనే సాంప్రదాయ ఇంట్లో ఉంటాడు. ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు ఎక్కువ కాలము నిలవకపోవడంతో ఆ ఇంటికి ఏదో శాపం ఉందనే నమ్మకం ఉంటుంది. అమ్ము పెళ్లి కోసం దాదాపు 28 సంబంధాలు తప్పిపోతాయి. చివరకు స్నేహ మార్కోస్ అనే అమ్మాయితో అమ్ము ప్రేమలో పడతాడు. విభిన్న మతాలు చెందిన వీరిద్దరి పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నాక ఇంటర్వ్యూల సమయంలో కథ ఒక ఊహించని మలుపే తిరుగుతుంది. ఆ తర్వాత వీరి వైవాహిక జీవితం వచ్చే గొడవలు, ఆ శాపం నిజమేనా అనే భయాలు, వాటిని వీరు ఎలా అధిగమించారు అనేదే మిగతా స్టోరీ. సినిమా ఎలా ఉందంటే ఈ సినిమాలో ప్లస్ పాయింట్లు హిలేరియస్ ఫస్ట్ హాఫ్. సినిమా మొదటి భాగం చాలా సరదాగా నవ్వులు పూయించేలా సాగుతుంది. మగవాళ్ళు మాత్రమే ఉండే ఆ ఇంట్లో డైనమిక్ హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ చాలా న్యాచురల్గా వర్కౌట్ఫుల్గా అయ్యింది. ఇక నటీనటుల విషయానికి వస్తే హీరో శర్వావుద్దీన్ ఇలాంటి లైట్ హార్టెడ్ పాత్రలో అద్భుతంగా ఇమిడిపోతాడు. ఈ సినిమాలో కూడా తన సహజ నటనతో మంచి టైమింగ్తో నవ్వించాడు. హీరోయిన్గా పరిచయమైన కళ్యాణి క్యూట్గా నటించింది. సీనియర్ నటులు జగదీషు, సాయి కుమార్ తమ పాత్రలో పూర్తిగా న్యాయం చేశారు. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే కథ సాధారణంగా సాగుతున్న సమయంలో ఇంటర్వ్యూల ముందు వచ్చే ఒక ఊహించిన మలుపు సెకండ్ హాఫ్పై ఆసక్తి అమాంతం పెంచేస్తుంది. ఇక మ్యూజిక్ అయితే హేసామ్ అబ్దుల్ వాహబ్ అందించిన మ్యూజిక్ సినిమాకు మూడ్కు బాగా సెట్ అయింది. సినిమా విషయానికి వస్తే ఇక ప్లస్ పాయింట్లు ల్యాగ్ అయిన సెకండ్ హాఫ్లో రాగానే సినిమా కాస్త ట్రాక్ తప్పినట్టుగా అనిపిస్తుంది. కామెడీ జోనర్ నుండి సడన్గా ఎమోషనల్ డ్రామాతో మారడంతో కథ వేగం తగ్గుతుంది. ఇక కొన్ని ఎమోషన్ సీన్స్, భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు పాతకాలపు పద్ధతిలో కొంతవరకు క్లిష్టంగా అనిపిస్తాయి. ఇక బలహీనంగా ముగిసింది. క్లైమాక్స్ ఒకవైపు వచ్చేసరికి సమస్యలు పరిష్కరించే విధానం అంత బలంగా లేదు. పాత్రలు ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకుంటే ముగిసిపోయే చిన్న విషయాన్ని పెద్ద డ్రామాగా చూపించినట్లు అనిపిస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మధువిధ్ అనేది ఒక ఎటువంటి అశ్లీలత లేని ఒక సింపుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సెకండ్ హాఫ్తో వచ్చే సాగతీత సీన్లు కాస్త బోరింగ్గా అనిపిస్తాయి. వీకెండ్లో కుటుంబంతో ఒకసారి సరదాగా చూడొచ్చు. ఇక మూవీ చూసేయండి మరి.